టు V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమాజ హితం. ఈరోజు మనం వరంగల్లోని 65వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది, ఏ విధంగా ఎవరికి ఓటేస్తారో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఓటు హక్కు ఉందా? వినియోగించుకుంటున్నారా? ప్రతిసారి ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ఎవరికి అన్ని పథకాలు లభిస్తున్నాయి ఇన్ని సంవత్సరాల నుండి? తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానీ ఇప్పటి వరకు అభివృద్ధి పదంలో ఈ 65వ డివిజన్లో నిధులు మంచిగానే అయినాయి. ప్రతి గల్లీలో సీసీ రోడ్డు, మంచినీటి మిషన్ భగీరథ నుండి మంచినీటి కొరత లేకుండా, మరియు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా మళ్ళందరూ సీఎంఆర్కు నిధులను కూడా మా గౌరవ శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు ముందుండి రాష్ట్రంలోనే 2వ స్థానానికి మా వర్ధనపేటకు సీఎంఆర్ఎఫ్ను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పంపిణీ చేసిన ఘనత ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మా 65వ డివిజన్లో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు మరియు భగీరథ వాటర్ పైపులు మాత్రం ఇక్కడ ప్రతి ఇంటికి వచ్చే రూపాయి నెలల కలెక్షన్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసే ఒక అభివృద్ధి పథకాలను ఆకర్షించే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేయడానికి ప్రజలు ముమ్మాటుగా ముందుకు సాగడం జరుగుతుంది. మరియు మా అభ్యర్థి అయిన దివ్యారాణి రాజు గారికి ప్రత్యేకంగా ఈ టీఆర్ఎస్ నుండి బీఫామ్ ఇచ్చి మళ్ళీ ప్రజలలోకి పోయి మీరు సేవ చేసే అవకాశం ఇచ్చిన మా వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక ముందు కూడా మంచి అభివృద్ధి పథంలో ముందుండి నడిపించుకునే బాధ్యత మాపై ఉంది. మళ్ళీ అందులో ప్రభుత్వ పథకాలను కూడా మేము ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా వినియోగించుకుంటున్నాం. కాబట్టి మా దివ్యారాణి రాజు గారిని ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. మా అభ్యర్థి దివ్యారాణి గారినే గెలిపించడానికి భారీ మెజార్టీతో మేము ఊళ్ళో కాన్వెన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సత్యనారాయణ. ఓకే, అన్ని ఓటుకు వినియోగించుకుంటున్నారా? ప్రతిసారి వినియోగించుకుంటామండి. ఓకే, ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రచారాలు? ఇక్కడ ప్రచారాలు కానీ ఇవి కానీ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు ప్రతి ఒక్కటి పింఛన్లే కానీ, మా బీడీ కార్మికుల పింఛన్లే కానీ అన్ని అందరికి అందుతున్నాయా? ప్రజలందరికీ లేకుంటే మాటలేనా? అందరికి అందుతున్నాయి. అందరూ కూడా ఆశీర్వాదాలు టీఆర్ఎస్ మీదనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ అంటేనే ఇలా ఓటేసి గెలిపించుకునేటట్టు ఉన్నాం. మేము కూడా ప్రతి ఇంటికి నీరు అనేది వస్తుందా? మిషన్ భగీరథ వాటర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. చాలా మంచినీటి సౌకర్యం కూడా ఇంతకుముందు లేకుండా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచలి, ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం రాజు నాయక్ కార్పొరేటర్ గెలిచినప్పటి నుంచి కూడా మాకు అన్ని విధాల రోడ్లు కానీ, మిషన్ భగీరథ నీళ్లు కానీ, మా డ్రైనేజ్ కానీ అన్నీ కూడా నీట్గా జరుగుతున్నాయి. రోడ్డు పనులు మొత్తం దేవన్నపేట గ్రామంలో మొత్తం 65 డివిజన్లో మొత్తం రోడ్లు అన్నీ కూడా పూర్తి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మేము టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామనుకుంటున్నామండి. 65వ డివిజన్ తరఫున గుగులతో దివ్యారాణి గారిని అధిక మెజార్టీతో గెలిపించుకొని ఇక ముందు జరగబోయే పనులను కూడా చేయించుకోవాలని టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నామండి. ఏ గుర్తు అండి? మాది కారు గుర్తు అండి. అడిగి తెలుసుకుందాం. మీ పేరు? రాజు. ఓటు వినియోగించుకుంటున్నారా? ఓకేనండి. ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ 5 సంవత్సరాల నుండి? ఏ విధంగా పరిపాలన అనేది ఉంది? దాదాపు అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో గ్రామ పంచాయతీగా ఉండే, అప్పుడు ఎటువంటి నిధులు కానీ గ్రామ పంచాయతీలో ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి. రోడ్లైనా, డ్రైనేజీలైనా, వాటర్ అయినా గ్రామం ప్రతి ఏ విధంగా కాంగ్రెస్ అయినా అభివృద్ధికి నోచుకోలేదు. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గౌరవ వర్ధన్నపేటకు ఆరూరు రమేష్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో అప్పటి నుంచి
మా గ్రామం చాలా అభివృద్ధి పదంలో ముందుకు పోయింది. 2016లో మన కార్పొరేటర్ గుగ్లోతు రాజునాయక్ గారిని ఈ డివిజన్ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. తర్వాత ఆయన ఏ విధంగా అయితే ఈ డివిజన్ ప్రజలు అతను దీవించిల్లో అదే విధంగా ఈ డివిజన్ని అన్ని రకాలుగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పగలుగుతున్నారు? టీఆర్ఎస్ బాగా చేసింది అనుకుంటున్నారా, కాంగ్రెస్ బాగా చేసింది? రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలన్నా టీఆర్ఎస్తో సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం మేము టీఆర్ఎస్కి ఓటు వేయాలని అనుకున్నాం. మీ దేవన్నపేటలో అన్ని రోడ్లు చక్కగా ఉన్నాయి మరి? దాదాపు అన్నీ అయిపోయినాయి. షాదీ ముబారక్ ఇవి వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి మా పిన్ని వాళ్ళ బిడ్డకు వచ్చింది, మా బాబాయ్ వాళ్ళ బిడ్డకు వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరికి మద్దతు ఇస్తా అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని ఎందుకు? టీఆర్ఎస్ మన అభివృద్ధి అనేది టీఆర్ఎస్తో అయింది కనుక మేము కూడా టీఆర్ఎస్తోనే ఉంటాం. వాళ్ళు వెళ్ళంటే ఉంటాం. మరొక ఓటని అడిగి చెప్పండి, మీ పేరు? ఓటు హక్కు ఉందా? వినియోగించుకుంటున్నారా? ఏ విధంగా 5 సంవత్సరాల నుండి పరిపాలన ఏ విధంగా ఉంది? చాలా బాగున్నది. మేము ఒక రైతు బంధు అందుతుందా? అందరికీ అందుతుందా? అందరికీ అందుతుంది. కరెంటు మంచిగా ఉందా? కరెంటు 24 గంటలు ఉంటుంది. 24 hours కరెంటు. ఏ విధంగా పెట్టుబడులు అన్నీ లభిస్తున్నాయా? మరి పెట్టుబడి తగినంత వస్తుందా మనీ? వస్తాను. మాకు మంచి సెక్యూరిటీ విత్తనాలకు దున్నకు మాకు సరిపోతుంది. రైతు బంధు మా వ్యవసాయానికి తగ్గట్టుగా సరిపోతుంది. ఇంకా చెప్పండి, ఎవరికి మద్దతు ఇస్తా అనుకుంటున్నారు మరి? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా మద్దతు. మాకు అన్ని విధాల రైతుకు కానీ మా గొర్రెల పథకం మాకు కూడా లభించింది. మేము యాదవ్స్ అందరికీ లభిస్తున్నాయా మరి? అందరికీ లభించింది మా ఊరిలో. మరొక ఓటని అడిగి తెలుసు. నమస్తే అండి, మీ పేరు? ఇక్కడ ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఏ విధంగా జరుగుతుంది 5 సంవత్సరాల నుండి పరిపాలన అనేది? రైతు బంధు అందుతుందా? ప్రతి నెల ఇస్తున్నారా? సంవత్సరం. కరెంటు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకే ఇస్తున్నారా? అందరి ప్రజలకు అందుతుందా? నిరుపేద ప్రజలకి కూడా? మీరు ఎవరికి మద్దతు ఇస్తా అనుకుంటున్నారు? ఎందుకు? ఇకపై చేస్తారనే నమ్మకం ఉందా? మరొక ఇంటికి వచ్చాము. ఇక్కడ వేరే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఓకే, మీకు ఓటు హక్కు ఉందా? ఉందండి. అందరూ ఇక్కడే ఇక్కడే ఎంతమంది అండి? మేము 5 కూడా. ఓటు హక్కు అందరికీ ఉందా? నలుగురికి. ఓకే, అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఎలా జరుగుతుంది 5 సంవత్సరాల పరిపాలన అనేది? గత కొన్ని సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ 7 సంవత్సరాల తెలంగాణ పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నాయి. నా పేరు నరేష్ అండి. నేను DBF మండల అధ్యక్షుడు, దళిత బహుజన సంఘం. ఈ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నేను ఈరోజు ఈ టీఆర్ఎస్ వాళ్ళతో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధులు జరుగుతున్నాయంటే రోడ్డు విషయమే కావచ్చు. ఈ వార్డులో రోడ్డు సక్రమంగా ఉందా? సక్రమంగా ఉంది. ఓకే, రైతు బంధు అందుతుందా అందరికీ రైతు బంధు అందుతుంది. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇంకొన్ని కార్యక్రమాలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లే కావచ్చు, భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి అని కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమందికి దళితులకు భూమి లేని వాళ్ళకు కూడా భూములు అందజేయడం జరిగింది ఇక్కడ. అందుకని మేము టీఆర్ఎస్ మద్దతు చేయడం జరుగుతుంది. ఓకే, మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాజు. ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది మీ వాడలో, మీ ఊళ్ళో? మా ఊళ్ళో అభివృద్ధి ఉన్న టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది. దానికే కోరుకుంటాం, దానికే ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకండి దానికే వేయాలనుకుంటున్నారు? వేరే ప్రభుత్వం చేయడం లేదా? వేరే ప్రభుత్వం అస్సలు చేయడం లేదు, అసలు పట్టించుకోవడం కూడా లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిందే చేసిందే చెప్తుంది. ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి మరి మా ఊళ్ళో అన్ని అభివృద్ధి రోడ్లు, సీసీ రోడ్లు కానీ, పింఛన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మా ఎమ్మెల్యే కూడా మా కోసం బాగా స్పందిస్తూ ఉన్నారు. మీ ఇంట్లో కూడా అందరూ టీఆర్ఎస్ వచ్చారా? అందరూ టీఆర్ఎస్ ఒకటే. మా ఇంట్లో మొత్తం అన్ని పనులు అయితే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. మా ఇంట్లో అందరికీ, మా అమ్మ కూడా పింఛన్ వస్తుంది. ఇక్కడ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ అభిప్రాయం. నమస్తే సార్. మీ ఊరు? మీకు ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఇక్కడ
పరిపాలన అనేది ఏ విధంగా ఉంది? గత 54వ డివిజన్లో గుగ్గులో రాజనాయక అనే అభ్యర్థి ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి 54వ డివిజను పాత కార్పొరేటర్ గారు చాలా అభివృద్ధి చేశారు. టీఆర్ఎస్ పార్టీ అని కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి తను ఇప్పుడు నేను దానికి సపోర్ట్గా ఉందామని అనుకుంటున్నా, అతనికే ఓటేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు సపోర్ట్గా ఉండాలనుకుంటారు? మీకు ఏమి అభివృద్ధి పనులు అయినాయి మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ? చాలా వరకు రోడ్లో అయినా కూడా, పారిశుద్ధ్య వ్యవస్థ అయినా కూడా, కొన్ని ఇప్పుడు ఎస్టీ స్కూల్ అయినా కూడా, మళ్ళీ ఎటువంటి సమస్య అయినా కూడా అందుబాటులో ఉండే వ్యక్తి గుగ్గులోతు రాజనాయకు, వాళ్ళ భార్య దివ్యారాణి గారు. కావున వాళ్ళకు నా ఓటు వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరికి పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఏంటి రాలేదా? మేము మిగతా ఉన్నాయి కానీ, కాకపోతే మా ఇంట్లో ప్రస్తుతానికి అయితే ఏమో పింఛన్ ఒకటి వస్తుంది మా నాన్నకు. మిగతాది జరిగినాయి అన్నీ, కాకపోతే మా ఇంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి కానీ. మీరు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? గుగ్గులోతు రాజనాయక్ గారికి. అంటే ఏ గుర్తు? సార్ ఇక్కడ మహిళా ఓటర్ ఉన్నారు, అడిగి తెలుసుకుంటాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? చెమ్మ. ఓకే, ఓటు హక్కు ఉందా అమ్మ? ఉన్నదా? ఓటు హక్కు చేస్తున్నారా ప్రతిసారి? ఈసారి వేస్తున్నాం కేసీఆర్కి. వస్తుంది. అందరికి వస్తుందా? మరి అందరికి అందుతున్నాయా మరి పింఛన్? అందరికి అందుతున్నాయి. అందరికి అందుతుందా? ఏ విధంగా ఉంది పరిపాలన అనేది టీఆర్ఎస్? మంచిగానే ఉంది. మాకు నమ్ముకున్న సంది మాకు మంచిగానే ఉంది. రోడ్లు మంచిగా ఉన్నాయా అమ్మ? రోడ్లు మంచిగానే ఉన్నాయి. వ్యవసాయం ఉందా? లేదు. ఉన్నది వ్యవసాయం. వ్యవసాయం మరి పింఛన్ గిన వస్తున్నాయా అండి? నాన్నకు వస్తుంది. వస్తుంది. ఓకే. మరి వ్యవసాయంలో మనీ పంపిస్తుండా మరి? రైతు బంధు గిన పంపించండు. కేసీఆర్ పంపించండు. ఓకే. మీరు ఎవరికి మద్దతు ఇస్తా అనుకుంటున్నారు? కేసీఆర్కే మద్దతు. ఓకే. ఇక్కడ యూత్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు. నమస్తే అమ్మ. మీ పేరు? చరిత్. ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓటు ఉంది. వినియోగించుకుంటున్నారు ఖచ్చితంగా. చెప్పండి, ఏ విధంగా ఉంది పరిపాలన అనేది? పరిపాలన అనగా ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటే మాత్రం ఈ 5 సంవత్సరాలలో చాలా డెవలప్మెంట్ ఉంది. ఇంతకుముందు కార్పొరేటర్ మాకు రాజనాయక్ టీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చొని మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. గల్లీ గల్లీకి రోడ్ వేయడం అంటే చాలా ఈసారి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గల్లీ గల్లీకి ఏది చూసినా కానీ అభివృద్ధి చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందుతున్నాయా? మిషన్ భగీరథ కావచ్చు, పింఛన్ కావచ్చు. మాకు రైతు బంధు పథకం ఖచ్చితంగా వస్తుంది. మాకు వ్యవసాయం ఉంది. మళ్ళీ మిషన్ భగీరథ నీళ్ళు కూడా మాకు 2 రోజు తప్పించే రోజు మాకు ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ వాయిస్ ఉన్నా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి మనీ కూడా, రైతు బంధు కూడా ప్రతిదీ అంటున్నారు. మరి మిగతా వాళ్ళకి రావటం లేదా ప్రజలకి? వస్తుంది, కాకపోతే తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసేది అది చేస్తున్నారు. అంటే అందరికి అందుతుందా లేదా? ఖచ్చితంగా అందుతుంది. ఇప్పుడు కేసీఆర్ అయితే పార్టీ అనేది మాత్రం చూడడు, ప్రతి ఒక్కరికి పంచుతూ ఉండదు. మీకు జాబ్ కింద వస్తుందా? జాబ్ ప్రస్తుతం అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్నాను. అంటే నోటిఫికేషన్ వేస్తారు అనుకుంటున్నారా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా వేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే ఇవన్నీ వేస్తున్నాయి కదా, ఇవన్నీ అయిపోవడం ఖచ్చితంగా వేస్తాడని మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్కి సపోర్ట్ చేస్తాం. అరుణ్ రమేష్, గుగ్గులోతు రాజనాయక్కి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్న వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఓకే, మీ పేరేం పేరమ్మా? మీకు ఓటు హక్కు ఉందా? వినియోగించుకుంటున్నారా? ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారా? ప్రతిసారి ఓటు వేస్తున్నారా లేకుంటే వేస్తలేరా? వేసుడేనా? ఓకే అమ్మ. ఇంకా ఎవరి పరిపాలన అనేది ఏ విధంగా ఉన్నది? రోడ్లు వేస్తున్నారా మీ వాడల రోడ్లు? ఏమో రోడ్లు ఎత్తారు. రోడ్డు గైద రోడ్డు ఉన్నది. మోరు తీసుకులేదు, మోరు కింద కట్టేసి మోరు మీదకి లేపలేదు, మోర్లు నంటలను ఉంది. ఎవరి పరిపాలన? ఎవరున్నారు ఇక్కడ? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఏమో దేశం తెలియదు, కాంగ్రెస్ నాకు ఏది తెలియదు. ఏం తెలీదా? మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మనీ ఇచ్చే వాళ్ళకి ఇస్తావా, పైసలు ఇచ్చే వాళ్ళకి ఇస్తావా? మాకు పింఛన్ ఎవరు ఇస్తారు వాళ్ళు? మరి ఎవరికి ఇస్తున్నారు పింఛన్? ఎవరు ఇస్తున్నారు? కేసీఆరేనా? అంటే ఇప్పుడు ఓటు కోసం నోటు అంటున్నారు కదా, ఓటు కోసం పైసలు అంటున్నావు కదా, వాళ్ళకి వేస్తావా అంటున్నా? బాధలేదు. అంటే ఇస్తే తీసుకుంటావా? ఇస్తే తీసుకుంటూ ఓటేస్తాం. మరి ఏం చేస్తాము? కానీ ఒక్కరికి వేయాలి, అదొకటి పద్ధతి తప్పకుండా వేయద్దు. అవునా? తప్పకుండా మన పద్ధతి చేయాలి మన పని. మరి ఎవరికి వేస్తావు అనుకుంటున్నావు ఓటు అనేది? ఈ కార్కి వేస్తాం. కార్కి వేస్తావు. రైతు బంధు అందుతుంది కదా, పింఛన్ గిన వస్తుంది కదా? అన్నీ. సరే. ఓకే, మరొక ఓటు అని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని తెలుసుకున్నాం. మీ పేరు? నా పేరు సుంచు విజేందర్.
ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది. ఇక్కడ మీరేనా ఇల్లు? ఇల్లు మాది. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా మరి? వినియోగించుకుంటున్నారు. ఎలా జరుగుతున్నాయి 5 సంవత్సరాల నుండి పరిపాలన అనేది ఏ విధంగా ఉంది? రోడ్లు అవుతున్నాయా? రోడ్లు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వచ్చిన కానించి రైతు బంధు కానీ రైతు బంధు అయితే మీరు రైతేనా? రైతు బంధు అందుతుందా? కరెంటు 24 hours కరెంటు యథావిధిగా కొనసాగుతుంది. ఇక్కడ నాకు అందిన వార్త ఏంటంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే, ప్రభుత్వానికి మాత్రమే, ఇక్కడ మనుషులకు మాత్రమే ఇస్తున్నారంట. టీఆర్ఎస్ వాళ్ళకే, మిగతా ప్రజలకు ఇవ్వటం లేదంట కదా? అట్లేం లేదండి, అందరికీ అర్హత ఉన్నవారు అందరికీ లబ్ధి పొందుతుంది. అలాంటి వేరే పార్టీ వల్ల ఏం లేదండి, ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి వస్తాం. కరెంట్ ఎలా ఉంటుంది? కరెంట్ ఎప్పటికి ఉంటుంది, 24 hours ఉంటుంది. 24 hours ఉంటుంది. ఏ విధంగా పెట్టుబడులు మరి అందుతున్నాయి? పెట్టుబడికి తగినంత ఫలితం ఉంటుందా? పెట్టుబడులు కరెక్ట్ అందుతున్నాయి. అది వాళ్ళు ఇచ్చేది ఏదో కరెక్ట్ మాకు అందుతుందండి. ఇది వాళ్ళ లెక్క రైతుల ఆత్మహత్య జరుగుతుందా? జరుగుతుంది, అనుకో తక్కువైనాయి. ఓకే, మీరు ఎవరికి మద్దతు ఇస్తాను? టీఆర్ఎస్కే మద్దతు ఇస్తాను. మాకు రైతు బంధువు కానీ, కరెంటు కానీ, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ మాకు సక్రమంగా అందడం వల్ల ఈ వచ్చిన 7 ఏళ్ల పాలనలో మాకు అన్నీ అందుతున్నాయనే ఉద్దేశంగా మేము మా వరకైతే మేమైతే టీఆర్ఎస్కే ఓటు వేయడానికి నిశ్చయించుకున్నామండి.